కృష్ణా జిల్లాలో రాష్ట్రానికి ఉన్న హక్కులను కాపాడుకునేలా తమ వాదనలను వినిపిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు వినిపిస్తామని చెప్పారు. అన్ని అంశాలపైన సవివరంగా సమర్థవంతంగా వాదనలు వినిపించబోతున్నామని వివరించారు. ట్రిబ్యునల్ విచారణలో స్వయంగా తానే వాదనలు వినిపించబోతున్నానని అన్నారు మంత్రి ఉత్తమ్. కృష్ణా డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు వినిపిస్తున్నాం. మేము ది ప్రొసీడింగ్స్ దిస్ సెక్షన్ 3 రెఫరెన్స్ దిస్ ఈ 811 టీఎంసీలో బేస్డ్ ఆన్ క్యాచ్మెంట్ ఏరియా, డ్రౌట్ ఏరియా, అదర్ పారామీటర్స్ మేము ఇప్పుడు 550 టీఎంసీలు అడుగుతున్నాం. ఈ వాదనలు వినిపిస్తున్నాం. ఓకే, తెలంగాణ వాదనలు తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాల్లో రావాల్సిన వాటా సమర్థవంతంగా మరి వినిపించడానికి మరి నేను కూడా హియరింగ్స్ అటెండ్ అవుతున్నాను. డేస్ కృష్ణా డిస్ప్యూట్ కృష్ణా జిల్లాలో రాష్ట్రానికి ఉన్న హక్కులను కాపాడుకునేలా తమ వాదనలు వినిపిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ రేపు ఎల్లుండి కూడా 3 రోజుల పాటు ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తామని ఉత్తమ్ కుమార్